ఎందుకు మాట్లాడాలి తమ్మి? ఎందుకు కొట్లాడాలి తమ్మి? వీళ్ళకి ఎవరికి ఉపయోగపడ్డలు తమ్మి? 1200 మంది బిడ్డలు బలిదానాలైన తెలంగాణ రాష్ట్రం కోసము. వీళ్ళు ఏ ఒక్క కుటుంబానికైనా ఉపయోగపడరా తమ్మి? ఉదాహరణకు ఒక శ్రీకాంతాచారి తల్లినే తీసుకుందాం తమ్మి. ఇవాళ తల్లి కొడుకును ఓడగొట్టుకొని గర్భశోకంతో ఉంటే వీళ్ళు ఒక పదవి ఇచ్చిండ్రా తమ్మి? శంకరమ్మ ఒక పదవి ఇచ్చిండ్రా? వీళ్ళు ఆదుకున్నారా తమ్మి? ఆనాడేమో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కావాలి, వీళ్ళు పంచుకున్న తర్వాత తేడాలు వస్తారేమో ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు బగ్గుమనాలట. ఎందుకు బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తానన్నోళ్ళు మీరు బంగారు తెలంగాణ నిర్మాణం చేసిండ్రా? 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకున్నారు మీరు, నిరుద్యోగ బిడ్డలతో ఆడుకున్నారు మీరు. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ బిడ్డలకి మీరు ఎక్కడ అన్నదన్నకున్నది మీ కుటుంబం. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మీకే మీ ఇంట్లో 2 ఉద్యోగాలు. వీళ్ళే కదా తమ్మి బాగుపడ్డోళ్ళంతా కూడా. వీళ్ళ కోసం ఎందుకు మాట్లాడాల తమ్మి? మీడియా మాట్లాడద్దు ఒక బొడిగ శోభక్క గాలన్నగా. వాళ్ళను పాపం అననే అనద్దు తమ్మి. అందరి గోస ఉసురు వాళ్ళకి తప్పకుండా. ముఖ్యంగా 1200 మంది బిడ్డలు బలిదానాలు అయినారు కదా తెలంగాణ రాష్ట్రం కోసం. వాళ్ళ ఉసురు గోస తప్పకుండా తగ్గుతుంది. ఈ రోజు అన్న నేను ఎప్పుడో అన్నా, నేను హుజరాబాద్ బై ఎలక్షన్ అప్పుడన్నా, దుబ్బాక ఎలక్షన్లు అప్పుడన్నా, బై ఎలక్షన్లు, మునుగోడు ఎలక్షన్ అప్పుడన్నా తప్పకుండా కాలం నిర్ణయిస్తుంది. కల్వకుంట్ల కుటుంబము ఆగమైపోతుంది అన్నారు. ధర్మంగా పాలన చేయని కేసీఆర్ వీళ్ళ ధర్మంగా నిర్ణయించుకొని ఇయ్యలేదు. వీళ్ళంతా రాక్షసులు. కుటుంబం అంతా 2 కుటుంబాలు. సంతోష్ బాబు కుటుంబము ఇవాళ వీళ్ళంతా ఒకటై కేసీఆర్ లో మొత్తము చుట్టుముట్టేసి మాలాంటి ఉద్యమకారులను మేము కాపాడినాం తమ్మి. కేసీఆర్ ను మేమంతా ఉన్నప్పుడు కేసీఆర్ కు చీమెత్త కూడా హాని జరగలే తమ్మి. కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇలా ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఆగం చేసేటోళ్ళే సంతోష్ బాబు, హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ మొత్తం సర్వనాశనం చేసింది వాళ్ళ కేసీఆర్. కేసీఆర్ కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవాళ ఎక్కడన్నా వేరే రాష్ట్రాలకు పోతే తెలంగాణ రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ వీళ్ళ కుటుంబం తీసుకొచ్చింది. సిబిఐ విచారణ జరగవలసిందే. అధికారులు ఎవరున్నారు, తిన్నోళ్ళు ఎవరున్నారు, మొత్తం కూడా రేవంత్ రెడ్డి అన్న సర్కార్ తప్పకుండా కక్కియాలి. గతంలో మీ బీజేపీ పార్టీ నాయకులే కాళేశ్వరం ఒక ఏటీఎం అని చెప్పి కామెంట్ చేసినాం. సో ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పచెప్పిందో, సో అప్పుడే బాల్ వచ్చేసి బీజేపీ గ్రౌండ్లో ఉన్నది. సో మీరు ఇప్పుడు ఎట్లా చేస్తారు ఏందనేది తెలంగాణ ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సిబిఐ ఎటువంటి కేసులు పెట్టబోతున్నది, ఎటువంటి దర్యాప్తు చేయబోతున్నది, పారదర్శకంగా నిజమైనటువంటి దోషులను తేల్చబోతుందా, అసలు ఏం చేయబోతుంది, ఫోన్ ట్యాపింగ్ కూడా అవసరమైతే సిబిఐకి అప్పచెప్పే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒక చర్చ జరుగుతుంది. సో ఎట్లుండబోతున్నది సిబిఐ దర్యాప్తు? కేంద్రం ఎటువంటి చొరవ చూపించబోతున్నది ఈ అవినీతి అక్రమాల మీద? బీజేపీ పార్టీ సిబిఐ వేరు, చట్టం తన పని తను చేసుకుంటుంది. సిబిఐ అనేది ఒక స్వచ్ఛందంగా, అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండదు. వారికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఒక అవినీతి చిట్టాను అప్పజెప్పిన, అవి చేసిండ్రు, ఎంత జరిగింది అనేది నిజాలను ఈ రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలకి చూపించేదే సిబిఐ. అంతే తప్ప కానీ మేమేదో వాళ్ళని శిక్షిస్తామని, మేమేదో వాళ్ళ మీద కేసులు పెడతామని మేమనం తమ్మి. సిబిఐని మేము ఎట్టి పరిస్థితుల్లో మాది అనే మాత్రం మేము చెప్పే పరిస్థితిలో లేదు బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కాదు, రేపు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు చేసే పని వారు చేయాలి. అంతేగాని వాళ్ళ సిబిఐ చేసే పనులు, సిబిఐ తీసుకునే నిర్ణయాలు బీజేపీ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. అది సరైనది కాదు. అది రాజ్యాంగంలో చట్టపరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా వారి పనితనాన్ని, వారి నిర్ణయాన్ని మనం బలవంతంగా లాక్కునుడు అయితే, అదే డామినేషన్ అయితే తప్ప కానీ అదైతే కరెక్ట్ కాదు తమ్మి. ఇప్పటికీ ముమ్మాటికి కూడా బీజేపీ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం లాంటిది అన్నది తప్ప కానీ కాళేశ్వరం ప్రాజెక్టు, నేను కూడా అంటున్నాను, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టే, నీళ్లు ఉపయోగపడేది. కానీ అట్లా అవినీతి జరిగింది, ఎందుకు పిల్లర్లు కుంగినాయి, బాహుబలి మోటార్లు ఎందుకు కాలిపోయినాయి, ఎందుకు డ్యామేజ్ అయింది అంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఇవాళ చర్చ. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా తమ్మి నా చొప్పదండి నియోజకవర్గంలో 14-15 లో నేను విపరీతమైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకొని మొట్టమొదటిగా నంది మేడారం నుంచి నా చొప్పదండి నియోజకవర్గానికి మాక్సిమం చెరువులన్నీ నింపిన చరిత్ర బొడిగే శోభక్క గాలన్న. ప్రాజెక్టు నేను ఎప్పుడు తప్పు పట్టా, కానీ వీళ్ళు చేసిన అవినీతి భాగోతం
తప్పుడు లెక్కలతోని, తప్పుడు ఎస్టిమేషన్ తోని కుటుంబం కోసమే ఇవాళ దాన్ని డిజైన్లు మార్పిచ్చి రకరకాలుగా అధికారులను కాంట్రాక్టర్ల నిర్ణయాన్ని కూడా తిరస్కరించి కుటుంబ నిర్ణయాలను కూడా వాళ్ళ మీద రుద్దిండ్రు. నిజాలు తేలితాయి. కానీ ఒకటి మాత్రం తమ్ముడు, సిబిఐ బీజేపీ మాత్రం ఒకటని అనుకోకండి. బీజేపీలో మేము కేసులు పెట్టాం తమ్మి, మేము కొట్లాడతాం. ఇగో అవినీతి జరుగుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఒక గొంతై మాట్లాడతామే తప్ప గాని ఇవాళ కల్వకుంట్లలో చేసే తప్పుడు ఆలోచన ఇవాళ ప్రజల మీద రుద్దుతారని చూయిస్తామే తప్ప గాని మేమెవలం తమ్మి వాళ్ళని శిక్షించడానికి.